ఏమిటిదంతా? ఇవాళ కోర్టులో అందరి కళ్ళు మీ మీదే ఉండుంటాయి, అందుకే దిష్టి తీస్తున్నాను. అయితే నాకు ఒక స్వాములు వారు చెప్పారు, భర్తకు దిష్టి తీసే పద్ధతి ఇది కాదు అని. మరలా కళ్ళు చెప్తాను. ఏమిటిది? భర్తకు దిష్టి తీసే. పోండి. ఎక్కడికి? దేనికైనా సమయాలుంటాయి లాయర్ గారు. కోర్టులో జడ్జి గారు మీ వాదనలు పగలు తప్ప రాత్రులు ఎలా వినరు? ఇంట్లో ఈ జడ్జి గారు రాత్రులు తప్ప పగలు మిమ్మల్ని పట్టించుకోరు. రండి. జ్యోతి, రేపు మీ తమ్ముడు విజయ్ వస్తున్నట్టు టెలిగ్రామ్ వచ్చింది. విన్నావా లక్ష్మి? రేపు మా విజయ్ వస్తున్నాడట. అవునండి, వాడు ఏ ట్రైన్ కొనుక్కున్నాడో. ఓహో, ఉత్తరం నీకు కూడా వచ్చిందన్నమాట. కథ చాలా వరకు వచ్చింది. పోవదనా చిన్నయ్య? ఏమిటి ఈ టైం కరెక్ట్ కాదనుకుంటానే, ఇంకా 7 గంటలు అయింది. అది కరెక్ట్ టైమే, నిన్నే రేడియో టైం పెట్టాను. ఈ ఒక్క రోజుకి రైల్వే టైం పెట్టవయ్యా. విజయ్ మెయిల్ వస్తున్నాడు. మీ తమ్ముడు మెయిల్కి వస్తే నాకే, చీటీకి వస్తే నాకే. ఈ రోజు తొందరగా కాలేజీకి వెళ్ళాలి, అందుకే కరెక్ట్ టైం అడిగాను. ఓహో, విజయ్ ట్రైన్ దిగి సరాసరి కాలేజీకి వస్తాడా? వదినా రారా, ఇంకా మాట్లాడుకుంటున్నాం. ప్రయాణం సుఖంగా జరిగిందా? బ్రహ్మాండంగా జరిగిందక్కయ్య. లక్ష్మి, కాఫీ పట్రా. అమ్మా నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారక్కయ్య. హలో, ఏం చదువుతున్నావు? ఎలా చదువుతున్నావు? బాగుగారు ఎక్కడికా? ఏమండి, విజయ్ వచ్చాడు. హలో ఇన్స్పెక్టర్ బాబా, హౌ ఆర్ యు? ఫైన్. ఇదేనా రాక? అవును. విషయాలు తర్వాత మాట్లాడుకున్నాం, ముందు వెళ్ళి స్నానం చేయి. జ్యోతి, మీ తమ్ముడు గది చూపించు. లేదు బావా, నాకు ఈ ఊర్లోని క్వార్టర్స్ ఇచ్చారు. నాన్న కూడా వచ్చే సంవత్సరం రిటైర్ అయిపోతున్నారు. అమ్మని ఈ ఊరికి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాను. ఓకే, పదరా చూపించద్దు కానీ మీరే రండి. వేణీళ్ళు పెట్టాను, సబ్బు, టవల్. రా బాబు, టిఫిన్ చేద్దు గాని రా. ఎంతవరకు వచ్చిందిరా నీ ఉద్యోగం? వచ్చే టైం వస్తే అదే వస్తుంది. వాడిని టిఫిన్ చేయనివ్వండి. చేతిలోని ముద్దకి తినే నోటికి ఎంత దూరం ఉందో, సాధించిన డిగ్రీకి సంపాదించాల్సిన ఉద్యోగానికి అంతే దూరం ఉంది జ్యోతి. ఎంఏ డిగ్రీ పాస్ అవడంతో తన బాధ్యత తీరిపోయిందని ఇలా గాలిగా తిరగడం. నేను ట్రై చేస్తూనే ఉన్నాను. ఒరే, ఉద్యోగం దొరకకపోతే ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చుగా? వ్యాపారం ఉన్న తర్వాత ఎవరో ఒకరిని మోసం చేయాలి, అది నా వల్ల కాదు. ఇష్టం లేదంటున్నాడు కదండి, ఇంకెందుకు, ముందు టిఫిన్ చేయండి. రారా కూర్చో. హలో బావా. ఓ హాట్ టిఫిన్, వెరీ గుడ్. ఇడ్లీ వేస్తాను. ఇడ్లీ, సాంబార్ వేక వేసుకో. విజయ్, నేను కోర్టుకు వెళ్తున్నాను, నేను దారిలో దింపెడతాను. కమా. ఓకే బావా. వస్తానక్కయ్య, వస్తాను చైతన్య. చైతన్య, మీ అన్నయ్య మాటలు నీకు కష్టం కలిగించాయా? ఆయన మాటల్లో కరుకుతనం చూస్తున్నావే గాని ఆయన మనసులో నీ కోసం, నీ అభివృద్ధి కోసం పడుతున్న ఆరాటం తెలుసుకోలేకపోతున్నావు. కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పది. కనుకే ఈ ఇంట్లో ఉంటున్నాను. మీ ప్రేమ అనురాగాలు నాకు కరువైనాడు ఈ ఇంట్లో ఒక్క క్షణం ఉండను. ఇంకోసారి ఆ మాట అంటే నా మీదొట్టు. ముందు టిఫిన్ తిను.